నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్ నేను మీ రామకృష్ణ. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు హిందువుల పాలిట శాపాలుగా మారాయి. హిందువులను టార్గెట్ చేస్తూ అక్కడ ఉండే ముస్లింలు అత్యాచారాలు, హత్యలు చేయడం ప్రారంభించారు. అంతేకాదు వారికి అండగా ఉంటూ వారికి విద్య, వైద్యం అందించిన జ్యోతి బసు చటర్జీ అనే ఆమెను మానభంగం చేయడమే కాదు అత్యంత క్రూరంగా చంపివేశారు అక్కడి స్థానిక ముస్లింలు. దీంతో ప్రపంచం మొత్తం కూడా ఒకసారిగా బంగ్లాదేశ్ వైపు దృష్టి సారించింది. బంగ్లాదేశ్ జరుగుతున్న అల్లర్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇక పక్కనే ఉన్న భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్గా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అక్కడ ఉండే వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే అక్కడ ప్రధానమంత్రి హసీనా తప్పించుకొని భారతదేశంలోని ఢిల్లీలో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పరిపాలన సాగిస్తున్న సైన్యానికి, అక్కడ పరిపాలన ఉన్న సైన్యాధ్యక్షులకి భారత ప్రధాని మోదీ స్ట్రాంగ్నే వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్, అదేవిధంగా అక్కడ ఉండే హిందువులకు ఇక ఎటువంటి ఇబ్బంది జరిగినా చూస్తూ ఊరుకోము, మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అక్కడ ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ దగ్గర హై అలర్ట్ ప్రకటించింది అక్కడి సైన్యాన్ని ఎక్కువగా మోహరించి అటువంటి అల్లర్లు జరగకుండా అక్కడ కాపలా కాస్తుంది. అంతేకాదు హిందువుల జోలికి వస్తే మేము రంగంలో దిగుతామంటూ మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రపంచ దేశాల్లో కలవరపాటు గురిచేసింది. నిజానికి బంగ్లాదేశ్ ఏర్పడ్డదే భారత్ యొక్క భిక్షగా భావించాలి. అలాంటి బంగ్లాదేశ్ ఈరోజు హిందువులను టార్గెట్ చేస్తున్న కృత్యాలు ఏతున్నాయో, దుర్మార్గాలు ఏతున్నాయో ప్రపంచాన్ని మొత్తం కూడా ఒక్కసారిగా అటువైపు డైవర్షన్ చేశాయి. దీంతో బంగ్లాదేశ్పై మోదీ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అక్కడ ఇంకేమైనా జరిగితే ఖచ్చితంగా తమ పాత్ర ఇన్వాల్వ్ కావాల్సి వస్తుందని చెప్పేసి మోడీ చెప్పిన విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి అక్కడ ఉండే వ్యక్తులు తమకు సహాయం చేసిన జ్యోతి బసు చటర్జీ లాంటి గొప్ప మానవతావాది సంఘ సంస్కర్తలను కూడా మానభంగం చేసి అత్యంత క్రూరంగా తగలబెట్టి చంపారంటే ఎంతటి దుర్మార్గులు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా భారతదేశంలో కూడా స్థానికంగా ఉండే ప్రజలు ఏదో కుహల సెక్యులర్ వాదం పక్కన పెట్టి కాస్త హిందువులను, హిందూ సంస్థలను, వారు చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. Thank you for watching Agri News.